హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళు చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం అనేసి ఈరోజు 3D గ్లాసెస్ లేకుండానే ఇలా 3D యానిమల్స్ ఎలా చూపించాలనేది చూపిస్తున్నాను. చూసారు కదా, పాండా ఎంత బాగా సోఫాలో కూర్చుంటుంది, ఇంకా టీపాయ్ పైన కూర్చుంటుంది. ప్రతి ఒక్క పిల్లలు కూడా యానిమల్స్ అంటే చాలా ఇష్టపడతారు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికి జూకి అలా వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఇలా చూపించండి. ఇలా 360 డిగ్రీస్గా 3D యానిమల్స్ చూపించండి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఫుల్ ఎగ్జైట్ అవుతారు. డే అంతా దీంతోనే ఎంజాయ్ చేస్తుంటారు. మీకు ఇష్టమైతే ఇక్కడ ఫోటో క్లిక్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా చూసే యానిమల్స్ అయితే చూసింటారు, కానీ ఇలా వైల్డ్ యానిమల్స్, మన దగ్గర లేని యానిమల్స్ కూడా వాళ్ళు 360 డిగ్రీస్లో 3D యానిమల్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు కూడా మీ మొబైల్లో మీ పిల్లలకి ఎలా చూపించాలనేది నేను చూపిస్తాను. అది ఎలా సౌండ్ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూసారు కదా, ఆక్టోపస్ ఎంత బాగుంది. మనం కూడా ఇంతగా అబ్జర్వ్ చేసిండము. పిల్లలతో పాటు మనం కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తాము. దీన్ని ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు ఇలా 360 డిగ్రీస్లో జూమ్ చేసి చూడొచ్చు. సో చూసారు కదా, స్నేక్. పిల్లలకి భయం అనిపిస్తుంది అనుకుంటే మీరు ఇంకొక యానిమల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డక్. దీని ప్లేస్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడున్న డక్ని అక్కడ గోడ పైన అలా ఇంటి చుట్టూ మనం తిప్పొచ్చు. దీన్ని పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వైట్ కలర్ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, మనం స్క్రీన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది. అంటే మూవ్ చేయడానికి, ఇంకా సైజ్ పెంచడానికి, తగ్గించడం కోసం అనేసి ఆ రింగ్ షేప్ వస్తుంది. మనం స్క్రీన్ని టచ్ చేయకుండా ఉన్నట్టయితే ఇలా లైవ్గా మనం యానిమల్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా వస్తుంది. దీనికోసం అనేసి ఫస్ట్ గూగుల్కి వెళ్ళి అక్కడ టైగర్ అని సెర్చ్ చేయాలి సెర్చ్ బార్లో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్టయితే వ్యూ ఇన్ 3D అని వచ్చింది. దాన్ని ప్రెస్ చేశాక వ్యూ యూనివర్స్ స్పేస్ అని వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. అప్పుడు గివ్ యాక్సెస్ అని క్లిక్ చేయాలి. తర్వాత అలో గూగుల్ టు యాక్సెస్ ఫొటోస్ని అలో చేసి ఈ 3D యానిమల్స్ని మీ ఇంట్లోనే మీ పిల్లలతో 3D గ్లాసెస్ అలాంటివి ఏమీ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా జూమ్లో చూసినట్టయితే ఇంకా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. పిల్లలకే కాదు, మనకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. వావ్, సూపర్. మామా పెంగ్విన్ పెట్టు. ఈ యానిమల్సే కాకుండా మిగిలిన యానిమల్స్ని కూడా చూడాలనుకుంటే మనం సర్చ్ బార్లో 3D వ్యూ యానిమల్స్ అని టైప్ చేయాలి. సో చూసారు కదా, కింద వచ్చాయి. ఇవన్నిటిని కూడా మనం 3D వ్యూలో చూడొచ్చు. ఎన్నున్నాయి ఇవి? చిత్తపులు వచ్చింది, అన్నీ వచ్చాయి. మా ర్యాబిట్ పెట్టు, ర్యాబిట్ వచ్చి వేద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.